శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం ససత్యవచనాచ్చైవ ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథః ప్రియం. సత్యవాక్యాన్ని పరిపాలించాలనే కారణంతో ఆ దశరథుడు ధర్మపాశం చేత బంధింపబడ్డాడక్కడ. తన ప్రియపుత్రుడైనటువంటి రాముణ్ణి వనాలకు పంపాడని తాత్పర్యం ఇక్కడ. దశరథుడు కైకేయి మాటలు వినటంతోనే వణికిపోయాడు, భయపడ్డాడు. కొంతసేపటికే లేచి, ఓ చెడు ప్రవర్తన గలదానా, మా వంశ నిర్మూలనం చేయదలుచుకున్నా అంటున్నావా? నన్ను చేయాలనుకుంటున్నావా? నువ్వు చేసేది కాక రాముడు తన కన్న తల్లి కంటే నిన్నే ఎక్కువగా చూసుకుంటాడు కదే. అయ్యో రక్కసి. దశరథుడు ఎన్నో విధాలుగా మందలించాడు. పోన్లే, నువ్వు ఇంకోపారి జ్ఞాపకం చేసుకొని మిగతాది ఏమైనా అడుగు, కావాలంటే భరతుడిని రాజుగా చేసుకోవచ్చు, కావాలంటే ఆ మొదటి వరం వద్దే, రాముడిని నేను వదిలేసి ఉండలేను నేను అని బ్రతిమాలాడు. కాళ్ళు పట్టుకున్నాడు. కైకేయి కోపం వచ్చేసింది, తన్నింది కాలుతో. మీరు అప్పుడు వరాలు ఇచ్చారు తెలుసా, ఇదిగాక ఇప్పుడు శపథం వేరే చేశారు. మీరు ఏం సంతోషానికి చేసేశారు, యోచన కూడా లేకోకుండా. తీరా అడిగేసరికి దుఃఖిస్తున్నారా? చే ఇక్ష్వాకు కులములో ఏమి ధర్మం ఇది ప్రభు? మీరు గనుక రాముడికి రాజ్యాభిషేకం చేసినట్లయితే మీరు ఎదురుగానే మీ చూస్తూనే విషము త్రాగి మరణిస్తాను, ఇచ్చిన మాటను తప్పిన వంశం ఇది అని. అప్పుడు దశరథుడు చెట్టు కూలిపోయినట్లుగా కూలిపోయాడు. కిందికి ఒక పర్వతం పడిపోయినట్టుగా, పెద్ద టెంకాయ చెట్టు కింద పడినట్టుగా, పెద్ద వృక్షము కింద అయిపోయినట్టుగా పడిపోయినాడు. అక్కడి నుంచి దీనంగా కింద పడి చూస్తూ ప్రాధేయపడుతున్నాడు. దీనంగా చెప్పలేకపోతున్నాడు, కండ్లు కూడా విప్పలేకపోతున్నాడు. రాముడు లేకుండా నేను బ్రతకలేను కైకేయి, రాముడు లేకుండా లక్ష్మణుడు ఉండలేడు, నీకు తెలుసా? లక్ష్మణుడు రెండు ప్రాణం, ఒకే ప్రాణం అని నీకు తెలుసా? మన ఇద్దరికన్నా వాడికి, లక్ష్మణుడికి అంత ప్రాణం. దాంతో సుమిత్ర బాధపడుతుంది కదా. ఈ నీ కోరిక వల్ల అందరూ బాధపడతాం. ఆలోచించు. రాజ్యమే బాధపడుతుంది. స్త్రీ కోసం తన కొడుకును అడవులకు పంపాడని అందరూ నన్ను తిట్టుకుంటారు తెలుసా? అయ్యో, రాముణ్ణి అడవికి వెళ్ళే అని చెప్పగానే మరో మాట్లాడుకోకుండా, ఎదిరించుకోకుండా, కారణం అడగకుండానే వెళ్ళిపోతాడు. దశరథుడు ధర్మపాశానికి బందీ అయిపోయాడు. తన ప్రియపుత్రుడైనటువంటి రాముణ్ణి తలుచుకున్నాడు. దుఃఖిస్తూ మాటలు రాని మూగవాడైపోయాడు. మనోవ్యథతో మంచం పట్టాడు. అసలు రాముడు దర్శనం కాకపోతేనే బాధపడతారు జనం. అటువంటప్పుడు కన్న తండ్రి, అది దశరథుడు, రాముడంటే ఇష్టం చాలా. ముందు వెళదాం. సీతారామాభ్యాం నమః.